మనం చదువుతూ వచ్చినటువంటి ఈ మలాకీ గ్రంథము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు యాజకులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యాజకులు ఎవరు అంటే యెహోవా దూతలు అని. వారు ఏం చేసేటి వారిగా ఉండాలంటే, దేవునికిని నరులకు, ముఖ్యంగా నాడు యాజకులు ఇశ్రాయేలు ప్రజలకు మధ్యవర్తులుగా ఉంటూ వారి యొక్క విజ్ఞాపనలను దేవుని సన్నిధికి చేర్చుతూ వారి ఆశీర్వాదం కొరకై నడవలసిన మార్గాన్ని వారికి తెలియపరుస్తూ ఆ మార్గంలో నడిపించే వారుగా ఉండాలి. అలాంటి వారి యాజకులు దేవునికి ఆశీర్వాదాల కొరకై వారి పక్షాన వాళ్ళ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బలులను అర్పిస్తూ ఉండేటువంటి వారుగా ఉండాలి. ఇది యాజకుని యొక్క లక్షణం. ఈ యాజకుడు ప్రజలకు సంతోషకరమైన, ఆనందకరమైన జీవితాన్ని నేర్పేటువంటి వ్యక్తిగా ఉండాలా. ఆ సంతోషకరమైనటువంటి, ఆనందకరమైన జీవితం వారు అనుభవించడానికి కారకుడైనటువంటి వాడుగా ఉండాలా దేవుని యొక్క కృపచేత. ఇక్కడ మనము కూడా నూతన నిబంధన గ్రంథం ప్రకారంగా చూస్తే రాజులని యాజక సమూహముగానే ఉన్నాం. అంటే నీవు నేను అనేక మంది ప్రజలకు ఎలాగూ ఉండాలంటే ఆశీర్వాదకరముగా ఉండాలా. అందునిమిత్తము మనము మనుషులకును దేవునికిని మధ్యవర్తులముగా ఉంటూ మనుషుల నిమిత్తమే మనం విజ్ఞాపనం చేసేటువంటి వారముగా ఉండాలా. దేవుని యొక్క స్వరూపతలోనికి వారిని మనం తీసుకొని రావాలా. వారిని మనం తీసుకొని రావాలి అంటే దేవుని దూతలమని పిలువబడుతున్న మనము ఆ దేవుని యొక్క స్వరూపతలో మనము జీవించేటువంటి వారముగా ఉండాలి. ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది ప్రియమైనటువంటి వారులారా. ఇక్కడ చదువుతూ వచ్చిన భాగంలో మనం చూస్తే, నాడు యాజకుల ద్వారా కానీ దానికి సాదృశ్యముగా నేడు యాజకులముగా పిలువబడుతున్నటువంటి మన ద్వారా కానీ ఇతరులకు సంతోషము, ఇతరులకు ఆనందము ఉంటున్నదా అంటే మనము అన్ని వేళలా ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తున్నామని చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా మనం చూసినట్లయితే ఈ మలాకీ గ్రంథము 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చూస్తే, అప్పటికనే దేవుడు వారిని కొంత వాళ్ళ శిక్షించాడు. ఇంకా నేను శిక్షించకుండా మిమ్మల్ని సర్వనాశనం చేయకుండా ఉండాలి అంటే యాజకులుగా ఉన్నటువంటి మీరు ఇప్పుడైనా సరే మీరు నడవలసిన విధానంలో నడవండి. యాజకులని మీకు నేను కొన్ని ఆజ్ఞలను ఇచ్చినటువంటి వానిగా ఉన్నా, ఆ ఆజ్ఞ ప్రకారముగా మీరు నడవండి అని దేవుడు వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ యాజకులు దేవుడు తమకు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి జీవించడం ద్వారా వారు మాత్రమే సంతోషంగా ఉండరు, కానీ వారి ద్వారా ఇశ్రాయేలు 12 గోత్రాల వారు కూడా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు దేవుడు కూడా తెలియపరుస్తున్నది ఏంటంటే, ఆశీర్వాదం కొరకే మనం పిలువబడ్డాం. నూతన నిబంధన గ్రంథం ప్రకారముగా నెమ్మదితో, ప్రశాంతతో కూడుకున్న జీవితం కొరకై మనం పిలువబడ్డాం. ఆ జీవితము నీవు నేను అనుభవించడం మాత్రమే కాదు, మన ద్వారా మన కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు, గ్రామస్తులు కూడా అనుభవించాలా. మరి అనుభవించాలి అంటే నీవు నేను యాజకులముగా ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా ఉండాలా. ఆ రీతిగా ఉండకపోతే ప్రిమెంట్ వాళ్ళరా దేవుడు ఏం చేస్తా అంటున్నాడంటే శిక్షిస్తాను అంటున్నాడు. ఇప్పటికే మనం జ్ఞాపకం చేసుకుంటే మన ద్వారా కుటుంబంలో కొంత అలజడి, ఇరుగు పొరుగు వారికి అలజడి, గ్రామంలో అలజడి ఉంటూ ఉన్నది. ఇంకా మనము పూర్తిగా సర్వనాశనం అయిపోకుండా ఉండాలి అంటే, పూర్తిగా మనం నష్టపోకుండా ఉండాలి అంటే ఇప్పటికైనా మీ జీవితాన్ని మార్చుకోండి. యాజకులుగా ఉండవలసిన మీరు ఆ యాజక లక్షణాలను మీరు కలిగి ఉండి నిజమైన యాజకులుగా జీవించండి అని ఇక్కడ మలాకీ ద్వారా దేవుడు యాజకులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యాజకుల యొక్క లక్షణాల గురించి మనము జ్ఞాపకం చేసుకొనిచున్నాం. అంటే దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలు ఏమిటి అని మనము జ్ఞాపకం చేసుకొనిచున్నాం. ఇందుకే లేవియా కాండము 10వ అధ్యాయము మనము 8 నుండి 11 వచనాల వరకు మనం చూసుకొనిచున్నాం. గత ప్రభు దినములో ఇక్కడ 4 విషయాలు రాయబడుతూ వచ్చినవని
ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అది ఏమిటంటే ద్రాక్ష రసాన్నే కానీ మద్యమునే కానీ వారు త్రాగకూడదు అని. అది ఆత్మ సంబంధం మనకు అన్వయించుకుంటే ఈ శరీర కార్యములలో మనము జీవించకూడదని, ఆత్మ కార్యములను మనం జీవించాలని జ్ఞాపకం చేసుకున్నాం. ఇది నాన్న ప్రభు వారికి తెలియపరుస్తూ వచ్చినటువంటి మరొక 3 లక్షణాలను కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకదాని తర్వాత వరుసగా రండి. లేవియా కాండము 10వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే, లేవియా కాండము 10వ అధ్యాయము 10వ వచనములో మనము చూసినట్లయితే, మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును. చౌత వచ్చిన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ వచనము దేనిని జ్ఞాపకం చేస్తున్నదంటే తీర్పును గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మీరు తీర్పు తీర్చేటువంటి వారుగా ఉండాలా అంటే ఏది తప్పు ఏది ఒప్పు మీరు తెలియపరిచేటువంటి వారుగా ఉండాలా. తప్పు చేసినటువంటి వాడిని తప్పు అని మీరు తీర్పు తీర్చాలా. తప్పులేని వారిని ఇతడు నిందారహితుడు అని మీరు తీర్పు తీర్చాలా అని దేవుడు ఈ యొక్క భాగం ద్వారా తెలియపరుస్తున్నాడు. అందులో దేని విషయమే తీర్పు తీర్చాలో, లేకపోతే దేని విషయమై నింద మోపాలో, దేని విషయమై అపరాధులనుగా నిరపరాధులనుగా ఎంచాలో కూడా దేవుడు వారికి తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే వారికి తప్పేదో ఒప్పేదో అంటే పాపమేదో పరిశుద్ధత ఏదో ప్రేమింటి వాళ్ళరా తీర్పు తీర్చాలి అంటే ముందు ఏమి చేయాలంటే 11వ వచనంలో వారికి బోధ చేసేటువంటి వారుగా ఉండాలా. 11వ వచనంలో మనం చూస్తే, యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరములకు నిత్యమైన కట్టడా. అంటే మీరు ప్రతిష్ఠింపబడినటువంటి వారు లౌకికమైన దానిలోనికి వెళ్ళకూడదు, మీరు పవిత్రమైన వారు అపవిత్రమైన దానిలోనికి వెళ్ళకూడదు, మీరు ప్రత్యేకంగా జీవించాలి అని ఏమి చేయాలి అంటే యాజకులైన వారు వారికి బోధించేటువంటి వారుగా ఉండాలి. బోధించుట అనేటువంటి ఆ యొక్క మాటను మనము హెబ్రీలో జ్ఞాపం చేసుకుంటే యారా అని ఉంటుంది. అంటే సూచించుట, నిర్ణయించుట. అంటే ఇదిగో వారు నడవలసిన మార్గము ఇది అని వారికి సూచించేటువంటి వారముగా లేకపోతే నిర్ణయించేటువంటి వారముగా యాజకులు ఉండాలి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నేడు మనము కూడా రాజులని యాజక సమూహముగా ఉన్నాం. నేడు మనం ఏమి చేయాలి అంటే ప్రజల యొక్క సంతోషం కొరకై, ప్రజల యొక్క ఆనందం కొరకై, అలాగే కుటుంబం యొక్క సంతోషం కొరకై, కుటుంబం యొక్క ఆనందం కొరకై, చేరువస్తున్నటువంటి ఈ యొక్క సంఘం యొక్క సంతోషం కొరకై, ఆనందం కొరకై వారు నడవలసిన మార్గాన్ని, అంటే మీరు ప్రతిష్ఠింపబడిన వారు లౌకికమైన దానిలోనికి మీరు వెళ్ళకూడదు అని, అలాగనే మీరు పవిత్రమైన వారు అపవిత్రమైన దానిలోనికి వెళ్ళకూడదు అని మనము ప్రిమింటి వాళ్ళారా ఆ యొక్క పాపానికి పరిశుద్ధతకును మధ్య మనము వారికి ఏం చేయాలంటే తీర్పు విషయమై మనము సూచనల సలహాలు తెలియపరిచేటువంటి వారముగా, సూచనల సలహాలను మనము నిర్ణయించేటువంటి వారముగా ఉండాలా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది ప్రిమిటి వాళ్ళ చాలా శ్రేష్టమైనటువంటిది. ఇప్పుడు మనం ద్వితీయోపదేశ కాండములోనికి మనం వస్తే ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 9 నుండి 11 వచనాల వరకు మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 9 నుండి 11 వచనాల వరకు మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 9 నుండి 11 వచనాల వరకు మనం చూస్తే, నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవీయులను ఆ దినములలో నుండి న్యాయాధిపతిని విచారింపవలను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్పదురు. యెహోవా ఏర్పరచుకున్న స్థలమున వారు నీకు తెలుపు తీర్పు చొప్పున నీవు జరిగించి
వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పు తీర్చుటకును జాగ్రత్త పడవలను. వారు నీకు తేటపరచు భావము చొప్పునను వారు నీతో చెప్పు తీర్పు చొప్పునను నీవు తీర్చవలెను. వారు నీకు తెలుపు వాటి నుండి కుడికి కానీ ఎడమకు కానీ నీవు తిరగకూడదు. ఇక్కడ లేవీయుల విషయమై మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏది పాపమో ఏది అపవిత్రతో లేవీయులు ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి అంటే కుడికి కానీ ఎడమకు కానీ అంటే ఆ యొక్క పాపయుక్తమైనటువంటి జీవితంలో వారు నడవకుండా పరిశుద్ధముగా పవిత్రముగా జీవించేటువంటి వారుగా ఉండాలని దేవుడు తెలియపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. మొట్టమొదటిగా యాజకుల యొక్క లక్షణము ప్రిమెంట్ వారిలో ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వారు బోధించేటువంటి వారుగా ఉండాలి. దేని విషయమే బోధించాలి అంటే దేని విషయమే వారు సూచన సలహాలు ఇవ్వాలి అంటే అపవిత్రమైనదేదో పవిత్రమైనదేదో అలాగే ప్రతిష్ఠింపబడినటువంటిదేదో లౌకికమైనటువంటిది ఏదో లేవీలైనటువంటి వారు దేవుని ప్రజలకు తెలియపరిచేటువంటి వారుగా ఉండాలా. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నాం. మనము బోధ చేస్తూ ఉన్నామా అనగా పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో ప్రతిష్ఠింపబడినదేదో లౌకికమైనదేదో మన యొక్క తల్లికే కానీ తండ్రికే కానీ అన్నకే కానీ అక్కకే కానీ లేకపోతే ఇరుగు పొరుగు వారికి కానీ గ్రామస్తులకు కానీ తోటి స్నేహితులకు ప్రిమెంట్ వాళ్ళరా మనము తెలియపరుస్తూ ఉన్నామా? మనుషులు పరిశుద్ధముగా జీవించాలా, మనుషులు పవిత్రముగా జీవించాలా. పవిత్రముగా జీవిస్తేనే పవిత్రముగా వారు నడిస్తేనే వారికి ఆశీర్వాదాలు. ఆ పవిత్రమైన మార్గము గురించి దేవుడు నిన్ను నన్ను ఇతరులకు తెలియపరచమని ఆయన మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దానికై రాజులని యాజక సమూహముగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఇప్పుడు మనము యాజకులముగా ఉన్నప్పుడు యాజక ధర్మాన్ని మనం పాటించాలా. దేవుని ప్రజలైనటువంటి వారికి లేకపోతే లోకములో ఉండే వారికి కావచ్చు, మనము నీతిని గురించి అలా పాపాన్ని గురించి పవిత్రతను గురించి అపవిత్రతను గురించి మనము తెలియపరచాలా. మనం తెలియపరుస్తూ ఉన్నామా? రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమి తెలియపరుస్తూ ఉన్నాం? పాపాన్ని తెలియపరుస్తూ ఉన్నామా? అపవిత్రతని తెలియపరుస్తూ ఉన్నామా? అంటే ఆ ప్రతిష్ఠింపబడిన దానిలో కాకుండా లౌకికమైన దానిలోనే మీరు జీవించండి అని, పవిత్రమైనటువంటి దానిలో కాకుండా అపవిత్రమైన దానిలోనే జీవించండి అని మనం వారికి తెలియపరుస్తూ ఉన్నామా? ఇక మలాకి గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పటికే నేను మిమ్మల్ని శిక్షించా, ఇక నేను ఏం చేయబోతున్నానంటే పేడ ఊడ్చివేసిన స్థలానికి అనగా మిమ్మల్ని ఊరి వెలుపటికి నా సన్నిధి నుండి దూరముగా నెట్టివేయబోతూ ఉన్నా. కారణం నేను మీకు అప్పగించే ఆజ్ఞలు మీరు అనుసరించటలా, నేను మీకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారముగా మీరు జీవించటలా. అంటే లేవీయులు ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలకు లౌకికమైనదేదో ప్రతిష్ఠితమైనదేదో అలాగనే అపవిత్రమైనదేదో పవిత్రమైనదేదో అని జ్ఞాపకం చేసుకుని వారికి బోధ చేయలేటువంటి వారుగా ఉన్నారు. బోధ చేస్తున్నప్పటికీ ఆ యొక్క తీర్పు తీర్చే సమయంలో వారు తప్పిపోతూ ఉన్నారు. తీర్పు తీర్చే సమయంలో వారు జారిపోతూ ఉన్నారు. అందుకే దేవుని ప్రజలైనటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలు తమ ఇష్టానుసారముగా వారు జీవించేటువంటి వారుగా ఉంటున్నారు. ఇష్టానుసారముగా వారు ప్రిమెంట్ వారు నడుచుకునే వారుగా ఉన్నారు. దీని విషయమై మనము ఒక భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే అంటే అది మలాకి ఆ యొక్క ఆ చరిత్ర లేకపోతే ఆ సమయం ప్రకారంలో జరిగినది కాదు. కానీ మనం ప్రారంభంలోనే ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణ ప్రారంభంలో మనం చూస్తే నిర్గమాకాండములోనికి మనము వచ్చినట్లయితే 32వ అధ్యాయములో మనము చూసినట్లయితే 7వ వచనం 32:7 కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఇక్కడ తెలియపరుస్తున్న మాట ఏమిటంటే నీ ప్రజలు చెడిపోయారు. అంటే దేవుడు చెప్పాడు నేను నిన్ను దేవుని స్థానం ఉంచుతాను అని. అది ఆయనకి ఇష్టమైంది. పాత నిబంధన గ్రంథంలో మోషే విషయమై దాన్ని ఏమి మనం ప్రశ్నించలేము. దేవుడు మోషేకు అంత గొప్ప ఆధిక్యతనిచ్చి
ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క ఐగుప్తు నుండి తీసుకొని రావడానికి సహాయపడ్డాడు. మోషే దేవుని కృపచేత ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశం వైపు, కనాను దేశం వైపు నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో మోషే దేవుని యొక్క ఆజ్ఞలను, అంటే దేవుని యొక్క ప్రిమెంట్ వారులారా మనస్సును తెలుసుకోవటానికి, దేవుని ప్రజలైన వారు కలిసి జీవించడానికి అవసరమైనటువంటి ఆ యొక్క ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని పొందుకోవటానికి, అప్పుడు కొంత పొందుకున్నాడు, ఇంకా ఎక్కువగా పొందుకోవటానికి కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ నుండి ప్రజలు ఏమైపోయారంటే చెడిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకు చెడిపోయారు అంటే అక్కడ యాజకుడు ఎవరు అంటే అహరోను. ఆ అహరోను కూడా ఎలాంటి యాజకుడు అంటే ప్రధాన యాజకుడు. అహరోను ఏం చేయాలా, ఏది తప్పో, ఏది పాపమో, ఏది అపవిత్రతో, ఏది పవిత్రమో తెలియపరచాలా. ప్రజలు వచ్చారు, ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదు, మేము నడవటానికి ఒక దూడను మాకు చేయండి అని చెప్పినప్పుడు అహరోను ఏం చేయాలా, అయ్యా ఇప్పుడు దాకా నడిపించింది మనల్ని యెహోవా దేవుడు కదా, ఆ యెహోవా దేవుని యొక్క దూత అనేటువంటి మోషే కదా మనల్ని నడిపించింది. మోషే కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి ఎందుకు వెళ్ళాడు? దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలి అంటే మనము దేవుని యొక్క చిత్తానుసారముగా, అంటే దేవుని యొక్క ఆ స్వారిప్యతలో మనం జీవించాలా. ఆ యొక్క దేవుని యొక్క స్వారిప్యతలో మనము జీవించేదాని కొరకై ఆ యొక్క శాసనములను తీసుకొని రావటానికి మోషే కొండ మీదకి వెళ్ళాడు. మీరు తొందరపడొద్దు, మీరు మోషే వచ్చేంత వరకు ఎదురు చూడండి. తర్వాత మోషే వస్తాడు, మనం నడవలసిన చక్కనైన మార్గాన్ని మనకు బోధిస్తాడు అని అహరోను ప్రిమెంట్ వాళ్ళ ఏమి చేయాలి అంటే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అప్పగించినటువంటి ఆ యొక్క 12 గోత్రాల వారికి బోధ చేయాలా. కానీ అహరోను మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు వచ్చారు, మాకు దూడని చేయమన్నారు, దూడని చేశారు. దూడని చేయటం ద్వారా అంటే ప్రజలు కోరినట్లుగా అహరోను ప్రవర్తించాడు. అహరోను ప్రవర్తించినప్పుడు ఆ ప్రజలైనటువంటి వారు ఏమైపోయారంటే చెడిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఎంతగా చెడిపోయినటువంటి వారుగా ఉన్నారంటే మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే విగ్రహారాధన జీవితంలోనికి పోయినటువంటి వాళ్ళరా వారు వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు. తర్వాత మనం చూస్తే 6వ వచనంలో నిర్గమాకాండం 32 6వ వచనము చివరి లైన్లో మనం చూస్తే, అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. అంటే వారు ఏమి చేస్తూ ఉన్నారో, ఎలాగో ప్రవర్తిస్తారో నైతిక స్వభావాన్ని సిగ్గు ఎరగలేటువంటి వారుగా వారు జీవిస్తున్నారు. అలాంటి అపవిత్రమైనటువంటి బహు దుర్మార్గమైనటువంటి దేవునికి రోత కలిగించేటువంటి ఆ యొక్క ప్రవర్తనను ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉండటానికి కారణం ఏమిటంటే యాజకుడైనటువంటి ప్రధాన యాజకుడైనటువంటి అహరోను వారికి తెలియపరచిన ఆజ్ఞలను, వారికి నేర్పవలసిన బోధను వారికి నేర్పలేకపోయినటువంటి వారుగా ఉన్నారు. నేటి దినాలలో మన కుటుంబం కావచ్చు, మన సంఘం కావచ్చు, పిల్లడి వారైతే మన బంధువులు ఇరుగు పొరుగు వారు కావచ్చు, చెడిపోవటానికి బహు దుర్మార్గముగా జ్ఞాపం చేసుకుని సిగ్గు అనేటువంటిది ఎరగలేకుండా తినుటకును త్రాగుటకు అంటే అసహ్యకరమైన విధానములో జీవించడానికి కారణం ఏమిటంటే వారి నడవలసిన మార్గాన్ని, అది ఏ మార్గమో దేవుని యొక్క చిత్తాన్ని కలుగు చేసేటువంటి మార్గము, దేవుని యొక్క స్వారీప్యతను కలుగు చేసే మార్గాన్ని మనం వారికి తెలియపరచడానికి బదులుగా వారు కోరుకునే మార్గాన్ని మనం ఏం చేస్తున్నామంటే వారికి వదిలివేసేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. వారికి కావాల్సిన మార్గములో మనము వారిని ప్రిమెంట్ వారిలో నడవండి అని వారికి స్వేచ్ఛను ఇచ్చేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఇది ఎంతో దుఃఖకరమైనటువంటిది, ఇది ఎంతో బాధాకరమైనటువంటిది. అందుకే దేవుడు ఏమి చేసినటువంటి వారుగా ఉన్నాడంటే ప్రిమెంట్ వాళ్ళరా ఆ యొక్క పాలెములోనికి అనగా దేవుని యొక్క ప్రజల మధ్యకు తెగులను పంపించినటువంటి వాడిగా ఉన్నాడు. తెగులను పంపించినప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఆ యొక్క 28వ వచనంలో మనము చివరిలోనే చూస్తే ఆ దినమున అంటే 73వ పేజీలో ఆ దినమ ప్రజలలో ఇంచుమించు 3000 మంది చనిపోయారు. 3000 మంది చనిపోవడానికి కారణం ఎవరు? మానవిక స్వభావం బాల్యము నుండే ప్రిమెంట్ వాళ్ళరా చెడిపోయినటువంటిది. బాల్యము నుండే మానవుడు చెడిపోయిన హృదయంతో జీవిస్తున్నటువంటి వాడే. ఆ చెడిపోయినటువంటి మానవుడిని ఆ యొక్క చక్కని మార్గంలో దేవుని యొక్క స్వారిప్యతలో పెంచాలి అని, నడిపించాలని తనకు ప్రతినిధిగా యాజకుని దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యాజకుడు ఏం చేయాలంటే దేవుని యొక్క స్వారిప్యతలో ప్రజలేంటి వారిని నడిపించాలా. కానీ ఇక్కడ అహరోను తప్పిపోయిన వాడిగా ఉన్నాడు. అహరోను
జారిపోయిన వాడుగా ఉన్నాడు. అంటే 3,000 మంది చనిపోవడానికి కారణం అహరోన్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇది మన కుటుంబం ద్వారా, లేకపోతే మన అన్నదమ్ముల ద్వారా, భర్త ద్వారా, భార్య ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, బిడ్డల ద్వారా, లేకపోతే చేరువస్తున్నటువంటి సంఘం ద్వారా మనం ఆనందాన్ని అనుభవించకుండా దుఃఖాన్ని అనుభవిస్తున్నామంటే కారణము మనమే కారణం. మనం ఇతరుల మీద నిందలేస్తా, నా భర్త అలాంటోడు, లేకపోతే నా భార్య ఇలాంటిది, నిజమే అలాంటిది, ఇలాంటోడే. తప్పిపోతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు వారికి ఇది తప్పు అని, ఇది చేయకూడదని తెలియపరిచిన ఇంగిత జ్ఞానం మనకు లేదా? జ్ఞాపకం చేసుకోండి. పక్కన వారికి మనం తీర్పు తీరుస్తాము కదా, అమ్మో ఆమె అలాగుంది, ఆయన అలాగున్నాడు, అసలు అలాగ ఉండొచ్చా, భర్త అనేటువంటి ఆమె, లేకపోతే భర్త అనేటువంటి వాడు, లేకపోతే భార్య అనేటువంటిది అని మనం మాట్లాడతాము కదా. ఇక్కడ యాజకులు అదే చేయాలా, తీర్పు తీర్చాలా. దేని విషయంలో అంటే ప్రతిష్ఠింపబడినటువంటిది ఏదో, లౌకికమైనది ఏదో, పవిత్రమైనదేదో, అపవిత్రమైనదేదో ఆ యొక్క యాజకులు తీర్పు తీర్చాలా. చాలా మట్టుకు మనం ఏం చేస్తామంటే ఇతరులకు తీర్పు తీరుస్తున్నాం తప్పితే మన యొక్క కుటుంబానికి మనం తీర్పు తీర్చలేని వారముగా, అనగా మన కుటుంబాన్ని నడిపించవలసిన విధానంలో మనం నడిపించలేని వారముగా ఉంటున్నాం. దాని ద్వారానే కుటుంబంలో వేదన, దాని ద్వారానే కుటుంబంలో ప్రేమిటి వాళ్ళ ఆందోళన, నెమ్మది లేనటువంటి, సమాధానం లేనటువంటి, దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో. అందుకే దేవుడు తెలియపరుస్తాడు, ఆ యాజకులారా మీకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారముగా మీరు జీవించండి. ఇప్పటికే ఆ ఆజ్ఞ ప్రకారం మీరు జీవించలేకపోయారు, దాని ద్వారా నేను కొంత మిమ్మల్ని నష్టపరిచాను, ఇక ముందు మిమ్మల్ని ఇంకా నష్టపరచబోతున్నా. ఎంతగా అంటే నేను మిమ్మల్ని ఊడ్చివేయబోతున్నా, నా సన్నిధి నుండి నెట్టివేయబోతున్నా దూరముగా. అలాగూ జరగకూడదంటే ఇప్పటికైనా మీ యొక్క ఆజ్ఞలు ఏమిటో, నేను మీకు తెలియపరిచినటువంటి ఆ యొక్క లక్షణం ఏమిటో దాన్ని జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారముగా జీవించండి. అందులో రెండవది ఏమిటంటే, మీరు దేవుని ప్రజలైనటువంటి వారికి ప్రతిష్ఠింపబడినటువంటిదేదో, లౌకికమైనదేదో, పవిత్రమైనదేదో, అపవిత్రమైనదేదో మీరు వారికి తెలియపరచాలా. ఈ విషయంలో మీరు తప్పిపోతూ ఉన్నారు, ఈ విషయంలో మీరు జారిపోయి నష్టపోయారు. ఇంకా నష్టపోవాలా? ఇంకా మీరు శాపాలు పాలవాలా? ఇంకా మీరు అధికమైన అవమానంలోనికి వెళ్ళాలా? వద్దు. ఇకనైనా మీరు ఘనతలోనికి రావాలా, ఇకనైనా మీరు సంతోషంలోనికి రావాలా, ఇకనైనా మీరు మర్యాదతో కూడుకున్న గౌరవప్రదమైన జీవితాన్ని కలిగి ఉండాలా. దాని కొరకై ఆశీర్వాదాన్ని కలిగజేసేటువంటి నా యొక్క స్వారిపితలోనికి రండి, నా యొక్క నడవడికలోనికి, నా యొక్క చిత్తంలోనికి రండి. దాని కొరకై మీరు బోధించండి. దేనిని బోధించాలంటే పవిత్రమైనదేదో, అపవిత్రమైనదేదో, అలాగనే ప్రతిష్ఠితమైనదేదో, లౌకికమైనదేదో మీరు బోధించండి. అందుకే కదా నేను మిమ్మల్ని నిలువబెట్టుకుంది, అందుకే కదా నేను మిమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంది అని యాజకులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా సోదరి సోదర, మనము నూతన నిబంధన ప్రకారముగా యాజకులమే. మరి మనము కూడా ఈ దినాల్లో ఎలాగ ఉండాలంటే ఇతరులకు సంతోషాన్ని, ఇతరులకు ఆనందాన్ని కలగజేసే వారముగా ఉండాలి. దాని కొరకై మేలైన మార్గం ఏమిటో, కీడు చేసే మార్గం ఏమిటో మనము ప్రజలకు తెలియపరచాలా. అది భర్తే కావచ్చు, భార్య కావచ్చు, చేరువస్తున్న సంఘమే కావచ్చు, చివరికి ఇక్కడ సేవకునిగా ప్రేమిటి వాళ్ళ ప్రతిష్ఠింపబడుతున్న నాకైనా కావచ్చు. నేను తప్పు చేస్తూ ఉన్నప్పుడు, కానీ మార్గంలో వెళుతున్నప్పుడు చెప్పొచ్చు, తప్పులేదు. కొంతమంది అంటారు సేవకుడికి మనం ఎదురు తిరగకూడదు అని. అలాగున్నామంటే ప్రేమిటి వాళ్ళారా, నీకు నీవే జ్ఞాపం చేసుకో. నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్న లెక్క. మనుషులమే బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలు ఉన్నప్పుడు ఆ యొక్క బలహీనత మనం ఒకరికొకరు తెలియపరచుకోవాలా, ఒకరికొకరు హెచ్చరించుకోవాలా. అక్కడ మనం చూస్తే మీరు రాజులైన యాజక సమూహం అని ఎవరితో చెబుతున్నాడో, పాస్టర్లు అయినటువంటి వారికి చెబుతున్నారా, మీరు చీకటిల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులనికి పిలువబడ్డారు. అంటే రక్షణ మారు మనసు పొందినటువంటి వారు అందరూ కూడా రాజులైన యాజక సమూహమే. సేవకుడు ఒక్కడే కాదు. అలాగని సేవకులకు వ్యతిరేకం అంటే సేవకులకు వ్యతిరేకం గాను, సత్యాన్ని బోధించవలసినటువంటి ఆ యొక్క గురుతరమైన బాధ్యత ప్రిమిటి వల్ల నాకుంది. సేవకుడు, సేవకురాలు, సంఘ పెద్దలు, లేకపోతే సామాన్య విశ్వాసులు, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా రాజులైన యాజక సమూహమే. వీళ్ళందరూ ఏం చేయాలి అంటే జ్ఞాపం చేసుకోండి, బోధ చేయాలా. దేని విషయమే బోధ చేయాలంటే పవిత్రమైనటువంటి దాని గురించి, అపవిత్రమైనటువంటి దాని గురించి, ప్రతిష్ఠింపబడిన దాని గురించి, లౌకికమైన దాని గురించి
బోధ చేయాలా అంటే పాపములోనికి వెళ్ళకుండా పరిశుద్ధతలో దేవుని ప్రజలేంటి వారు జీవించలాగన, పాపం నుండి ప్రజలు దేవుని యొక్క పరిశుద్ధతలోనికి వచ్చేలాగన బోధ చేయాలా. చేస్తూ ఉన్నాం. ఆ రీతిగా వాస్తవం జ్ఞాపం చేసుకుంటే ఆ రీతిగా చేయటం లేదనే దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అది ఎంతవరకు 1%, 2%, లేకపోతే పూర్తిగా 100? వాళ్ళరా అంటే 10 తప్పులు చేశాడు భర్త, ఒక్కసారైనా చెప్పామా? లేకపోతే 10 విధాలుగా భార్య తప్పిపోతున్నది, ఒక్కసారైనా చెప్పామా? లేకపోతే అసలు చెప్పకుండా వదిలేసామా? బిడ్డల విషయమే కావచ్చు, తల్లిదండ్రుల విషయమే కావచ్చు, ముఖ్యంగా మన కుటుంబాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. యాజకులు కూడా చెప్పవలసింది ఇశ్రాయేలు ప్రజలకు. అందుకే సురేనిఫిక స్త్రీతో దేవుడు అంటాడు, నేను ఏం చేయాలా? ఇశ్రాయేలు ప్రజలను చూసుకోవాలా. ఒక రొట్టె కుక్క అక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో దేవుడు ఆ మాట తెలియపరుస్తాడు. చూడండి, రండి మత్తయి సువార్తలోనికి మనము వచ్చినట్లయితే, పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని దేవుడు తెలియపరుస్తాడు. అంటే ఇంకోసారి అంటాడు, మొట్టమొదటిగా మీరు ఇశ్రాయేలు ప్రజల యొద్దకే వెళ్ళండి అన్నాడు. అంటే మొట్టమొదటిగా మన ఇంటిని మనం కట్టుకోవాలా, మన సంఘాన్ని మనం కట్టుకోవాలా, బయట సంఘాన్ని తర్వాత చూడాలా, మనకు బయట కుటుంబాన్ని తర్వాత చూడాలా. వాళ్ళరా ముందు మనం ఏం గెలవాలంటే ఇంట గెలవాలా, రచ్చ గెలిచేంటి వారముగా మనం ఉండకూడదు. కాబట్టి యాజకులముగా మనం చేయవలసింది ఏంటంటే బోధ చేయాలా. ఏమిటా బోధ అంటే పవిత్రమైనదేదో, అపవిత్రమైనదేదో, లౌకికమైనదేదో, ప్రతిష్ఠింపబడినటువంటిది ఏదో అని మనము బోధ చేసే వారముగా, అంటే దేవుని యొక్క స్వారూప్యతను గురించి, దేవునికి ఇష్టమైన మార్గం గురించి మనం ప్రజలకు, దేవుని ప్రజలకు ఏం చేయాలంటే తెలియపరిచేటువంటి వారముగా ఉండాలి. ఇప్పుడు ఆ అపవిత్రమైన, పవిత్రమైన లేకపోతే ప్రతిష్ఠింపబడిన లౌకికమైనటువంటి జీవితం మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఆ మార్గాల్లో మనం తెలియపరుస్తూ ఉన్నామా? ఇప్పుడు దాకా జ్ఞాపకం చేసుకుంటే బోధ చేయాలి. దేని గురించి బోధ అంటే పవిత్రమైనది ఏదో, అపవిత్రమైనది ఏదో అని, ప్రతిష్ఠింపబడినది ఏదో, లౌకికమైనది ఏదో అని మనం బోధ చేయాలా. ఇప్పుడు ఆ లౌకికమైనది ఏదో, ప్రతిష్ఠింపబడినది ఏదో, అపవిత్రమైనది ఏదో, పవిత్రమైనది ఏదో మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, నిర్గమాకాండము మొట్టమొదటి మనం చూస్తే ప్రతిష్ఠితమైన దాని నుండి లౌకికమైన దాన్ని మనం ఏం చేసుకోవాలా? వేరు చేసుకోవాలా. ఆ ప్రతిష్ఠింపబడినటువంటిది ఏమిటని మనం చూస్తే నిర్గమాకాండము అంటే దేవుడు నాకు ఇచ్చిన తలంపుల రకం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇస్తాడు. దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి మనం చూస్తే నిర్గమాకాండము 20వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూస్తే, నిర్గమాకాండము 20వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూస్తే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి ఎందే కానీ, భూమి క్రింద నేల ఎందే కానీ ఉండే దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. చలము తర్వాత చదువుకుందాం. ఇక్కడ ప్రతిష్ఠిత మనము చేసుకోవాలా, ప్రతిష్ఠింపబడాలా. దేని కొరకై మనము ప్రతిష్ఠింపబడాలా, దేనిని మనం ప్రతిష్ఠిత చేసుకోవాలి అంటే దేవుని మాత్రమే, అంటే యేసుక్రీస్తు వారిని మాత్రమే మన దేవునిగా మనము ప్రేమిటి వల్ల ప్రతిష్ఠించుకోవాలా. ఆయన మాత్రమే మన యొక్క సంతోషం కొరకై, మన యొక్క ఆనందం కొరకై ఆయన మనం ఏం చేసుకోవాలంటే యజమానిగా చేసుకోవాలి. మనకి ఏదైనా ఆనందం కావాలా, మనకి ఏదైనా సంతోషం కావాలా, మనకి ఏదైనా ఆశీర్వాదం కావాలంటే దేవుని తప్పితే ఇంకా మనము ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. దేవుని దగ్గర తప్పితే మనము ఇంకా దేని విషయమై కూడా మనసు నిలపకూడదు. మనసు నిలిపితే ఏమి చేస్తానంటున్నాడు 5వ వచనంలో, ఎలయనగా నీ దేవుడినైనా యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించచ్చు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనే ఉన్నాను. అంటే దేవుడు ఏమంటున్నాడంటే నీకు ఆశీర్వాదం కావాలా, నీకు సంతోషం కావాలా, నీకు ఆనందం కావాలా,
ఫలభరితమైన జీవితం కావాలా, దాని కొరకే నువ్వు నా దగ్గరికి రా. అంటే సహాయం కొరకు కావచ్చు, నడిపింపు కొరకు కావచ్చు, నువ్వు నా దగ్గరికి రా. అలాగూ కాకుండా సహాయం కొరకే కావచ్చు, లేకపోతే నడిపింపు కొరకే కావచ్చు, మొదటి స్థానము వేరే వాళ్ళకి ఇస్తాను అంటే, పాత నిబంధన గ్రంథంలో విగ్రహారాధన అంటే బొమ్మలను పూజించుట, నూతన నిబంధన గ్రంథంలో విగ్రహారాధన ఏంటంటే ప్రింట్ వాళ్ళరా, మనకు సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రాకుండా భర్త దగ్గరకు పరిగెత్తుకొని వెళ్తాం, భార్య దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళటం, లేకపోతే సేవకుని దగ్గరకు, సేవకురాల దగ్గరకు, లేకపోతే అన్నకు అక్కకు ఫోన్లు చేయటం. అంటే మొట్టమొదటిగా మన సమస్య నుండి బయటికి రావడానికి మనము ఎవరికైతే ఫోన్ చేసి సూచనలు సలహాలు అడుగుతున్నామో అది మనకు దేవుడు. దేవుడు అంటున్నాడు, నీకు భర్త గుర్తుకు రాకూడదు సమస్య నుండి బయటికి రావటానికి, భార్య గుర్తుకు రాకూడదు సమస్య నుండి బయటికి రావడానికి, నేనే గుర్తుకు రావాలా. అంటే నీ సమస్య, నీ అక్కర అన్నీ నాకే నువ్వు చెప్పాలా అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగనే దేనిలో నడవాలో దేనిలో నడవకూడదు దానికి విషయమైనటువంటి ఆ యొక్క సహాయ నిమిత్తము నా దగ్గర నువ్వు తీసుకోవాలా అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగున మీరు నాకే మొదటి స్థానం ఇస్తే, ప్రథమ స్థానం ఇస్తే, దేవుడు అంటున్నాడు చూడండి, 1000 తరముల వరకు కరుణించువాడని నేను. పిరమిడ్ వాళ్ళ ఒక తరము ఆలోచిస్తే మనము, అంటే ఒక మనిషిని యొక్క జీవితాన్ని మనం చూస్తే 75 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు, సరే 70 వేసుకుందాం. 70 ఇంటూ మనము 1000 వేస్తే 70,000 సంవత్సరాలు వాటి కంట. చరిత్ర ప్రకారముగా ఒకసారి మన జ్ఞాపకం చేసుకుంటే పాత నిబంధన గ్రంథము 4000 సంవత్సరాలు, అంటే మానవ పుట్టుక. మన బైబిల్ గురించి, లోకం మనకు అవసరం లేదు. నూతన నిబంధన ప్రకారము ఇది 2025, అంటే 6065 సంవత్సరాలు. కానీ ఇక్కడ దేవుడు తెలియపరుస్తుంది ఏంటంటే 70,000 సంవత్సరాలు. 70,000 సంవత్సరాలు నేను నిన్నేం చేస్తా, ఆశీర్వదిస్తా. 70,000 సంవత్సరాలు నిన్ను గొప్పవానిగా చేస్తా, నిన్ను ప్రథమమైనటువంటి వ్యక్తిగా, గౌరవ మర్యాదలతో బ్రతికే వ్యక్తిగా నేను నిన్ను చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవుని వాగ్దానములు ఎన్నైనా అవన్నీ అవునట్టుగానే ఉన్నవి. ఎందుకు? అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు, ఆయన పశ్చాత్తాప పడడు. లోకంలో భర్త వాగ్దానం చేస్తున్నాడు, భార్య వాగ్దానం చేస్తున్నది, తల్లిదండ్రులు వాగ్దానం చేస్తున్నారు, కుమారులు కుమార్తెలు వాగ్దానం చేస్తున్నారు, నేను నిన్ను ఎప్పుడు విడవను అని, నీకు ఏ సహాయం కావాలన్నా నువ్వు నా దగ్గరకు వచ్చి మొరపెడితే నేను చేస్తాను అని. కానీ ఒక్కసారి ఆలోచిస్తే అన్ని వేళల భర్త సహాయం చేశాడా? అన్ని వేళల భార్య మన తోడుగా ఉన్నదా? కుటుంబ సభ్యులు మన తోడనే మన వెంట నడిచారా? ఎవరిని కూడా నడవలా. వాళ్ళారా, కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు అంటే, నిన్ను అన్ని వేళలా నేను నిన్ను ఆశీర్వదిస్తా, అన్ని వేళలా నీకు నేను తోడుగా ఉండి నిన్ను దీవిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా. అందుకే నీ యొక్క ప్రతి ఒక్క అక్కర నుండి, అవసరత నుండి విడిపింపబడేదాని కొరకే, సహాయం కొరకే కావచ్చు, జ్ఞానం కొరకే కావచ్చు, నడిపింపు కొరకే కావచ్చు, నా దగ్గరికి రా, నాకు మొరపెట్టు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. దీని విషయమై ఎంత ప్రతిష్ఠించుకున్నాం మనం, ఎంత దీని విషయమై ఎంతగా ప్రిమెంట్ వాళ్ళరా మన యొక్క జీవితాన్ని ప్రభు కొరకై అర్పించుకున్నాం. సామాన్యంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రిమెంట్ వాళ్ళరా కొన్ని విషయాలు నేను తెలియపరుస్తా. దేవుడు తెలియపరిచింది నిర్గమకాండము 15:26లో ఏమన్నాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుడు మనకు స్వస్థతనిస్తాడు, అది మానవులందరికీ కావాలా. అంటే దేవుడు ఇచ్చేటువంటి నేను జ్ఞాపకం చేస్తున్నా. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తన 121:3, ఇందాక నిర్గమకాండము 15:26 చదువుకుందాం. చూడండి, మీకు కూడా అర్థమవుతుంది కదా. నిర్గమకాండం మొట్టమొదటిగా చూద్దాం. నిర్గమకాండము 15:26, మీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములను ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇక్కడ దేవుడు అంటున్నాడు, స్వస్థత నేను నీకు ఇస్తా. స్వస్థత ఇప్పుడు అవసరము అనారోగ్యంతో మనం ఉన్నప్పుడు. అంటే అనారోగ్యంతో మనం ఉన్నప్పుడు ఆరోగ్యంతో ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తానని, మనకు స్వస్థతని ఇస్తానంటూ ఉన్నాడు. తర్వాత 121వ కీర్తన 3వ చరణం, ఆయన నీ పాదము
తొట్టిల్ల నీయడు. చూడండి తర్వాత ప్రిమిటి వాళ్ళారా, దేవుడు మనం చేసేటువంటి సహాయం మొట్టమొదటిగా ఆయన మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. రెండోదిగా ఆయన మన విషయమై చేస్తున్న సహాయాన్ని లేదా ఆయన మనకి ఇస్తున్నటువంటి మేలు జ్ఞాపం చేసుకుంటే మనం తొట్టిల్లకుండా, అంటే మనం పాపములోనికి అపవిత్రతలోనికి మనం వెళ్లకుండా ఆయన ఏం చేస్తా అంటే మనల్ని కాపాడేటువంటి వాడుగా ఉంటాడు. అంటే తొట్టిల్లటం అంటే పడిపోవటం, మనం పడిపోవటం అంటే పాపములోనికి వెళ్లకుండా ఆయన మనల్ని ఏం చేస్తాడంటే కాపాడేటువంటి వాడుగా, పరిశుద్ధతలో ఆయన మనల్ని నిలవబెట్టేటువంటి వాడుగా ఉంటాడు. తర్వాత ముందుకే మనం ఆ అధ్యాయంలోనే ముందుకెళితే, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవాకు నీకు నీడగా ఉండును. పగలి ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఈ చదువుతూ వచ్చిన భాగంలో మనం జ్ఞాపం చేసుకుంటే 2 నుండి 7 వరకు ఆయన ఏమి తెలియపరుస్తానంటే, నువ్వు తొట్టిల్లకుండా, అంటే అపవిత్రతలోనికి మాలిన్యంలోనికి వెళ్లకుండా నేను నిన్ను ఆ యొక్క పరిశుద్ధతలో నిలవబెట్టేటువంటి వానిగా ఉంటాను. అంత మాత్రమే కాదు, నీకు పగలి ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల, అంటే ఇది శరీర సంబంధముగా, ఇందాకేమో తొట్టిలేని జీవితం ఆత్మ సంబంధంగా పరిశుద్ధతను జ్ఞాపం చేస్తున్నది. శరీర సంబంధముగా పగలి ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా, అలాగనే మనం రాకపోకలలో మనము ప్రిమిటి వాళ్ళ ఏదన్నా అపాయాలకు లోనవ్వకుండా ఆయన మనల్ని ఏం చేస్తానంటూ ఉన్నాడు అంటే కాపాడుతానంటూ ఉన్నాడు. ఆయన మనల్ని ఏం చేస్తానంటున్నాడంటే భద్రపరుస్తానని మనకు తెలియపరిచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే మనం ఏమి చేయాలంటే, ఇదిగో దేవా నేను ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నా, నా ప్రయాణంలో నాకు తోడుగా ఉండు, క్షేమముగా వెళ్ళి నేను క్షేమంగా వచ్చేలాగున నాకు సహాయం తెచ్చి, ఎలాంటి అపాయము నాకు కలుగకుండా ఉన్నట్లు సహాయం దయచేయమని మనం ఏం చేయాలా అంటే ఆయనకు ప్రార్థన చేయాలా. అలాగే తొట్టిల్లకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? ఇక్కడ 119 కీర్తన మనం 11వ వచనంలో చూడగలము. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నా. మనం పాపము చేయకుండా అపవిత్రతలోనికి మాలిన్యంలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలా? బైబిల్ చదువుకోవాలా. చాలామంది నేడు మనం పరిశుద్ధముగా ఉండాలి అంటే, పవిత్రముగా ఉండాలి అంటే మనుషుల యొక్క సహాయంలో వేడుకుంటూ ఉన్నాం, మనుషుల యొక్క సూచనలు మనం అడుగుతూ ఉన్నాం. మనుషులందరూ కూడా మనము పాడైపోవటానికి, మనం పాపం చేయడానికి, ఇతరులను దుఃఖ పెట్టడానికి కారణమైనటువంటి సూచనలు సలహాలు ఇస్తారు కానీ ఇతరులను ఆనందింపజేసేటువంటి, అంటే ఇతరుల పరిశుద్ధముగా పవిత్రముగా జీవించే జీవితాన్ని మనకు తెలియపరుస్తారా? దీనికి 2 ఉదాహరణలు నేను మీకు తెలియపరుస్తా. ప్రతి కుటుంబంలో ఉండేటివి భర్త ద్వారా ఎప్పుడో మనం కొంత అసహనానికి లోనవుతాం, భార్య ద్వారా కొన్ని పర్యాలు మనం అసహనానికి లోనవుతాం. ఆ అసహనానికి లోనైనప్పుడు మనం ఏం చేయాలని బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నది. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు మీరు లోబడండి. నీ భర్తకు నీవు లోబడమని స్త్రీకి తెలియజేస్తున్నాడు దేవుడు. అలాగనే పురుషునికి భర్తకు దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడు? నీ సొంత శరీరం వలె నీ భార్యను ప్రేమించమని దేవుడు తెలియపరుస్తున్నాడు. భర్త ద్వారా, భార్య ద్వారా మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు, తల్లినే కావచ్చు, తండ్రినే కావచ్చు, అన్ననే కావచ్చు, అక్కనే కావచ్చు, మనం అడిగినప్పుడు జ్ఞాపం చేసుకుని మొట్టమొదటిగా నువ్వు నీ భర్తకు లోబడుతూ ఉన్నావా? నీవు నీ భార్యని ప్రేమిస్తున్నాడు. ఎంతమంది మనల్ని అడుగుతూ ఉన్నారు? వాళ్ళు ఇచ్చే సలహాలు ఏంటంటే, నీ భర్త నిన్ను ఆనందింపజేసేదాని కొరకై, నిన్ను సంతోషింపజేసేదాని కొరకై వాడికి బుద్ధి రావాలంటే ఏం చేయాలో 2 రోజులు మార్క్స్ అని మనకి ఇచ్చే సలహాలు. తర్వాత భార్యకి ఏం చేస్తాం? నువ్వు కూడా ఎదురు తిరుగు, నువ్వు కూడా మాట్లాడు. దేవుడు అట్టే చెప్పాడా? ఎదురు తిరగమని ప్రేమిటి వాళ్ళారా చెప్పాడా? గొడవలు పెట్టుకోమని చెప్పాడా? ఒకసారి ఆలోచించండి. ఆయన తొట్టిల్లకుండా ఏం చేస్తాడో నీ పాదమును కాపాడేటువంటి వాడిగా ఉంటాడు. ఎంతమంది మన పాదాలు తొట్టిల్లకుండా మనం కాపాడుతూ ఉన్నారు అనగా, భర్తకు లోబడి ఉండు మారతాడులే, భార్యని ప్రేమించు మారుతుందిలే అని ఎంతమంది చెబుతూ ఉన్నారు? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ప్రేమిటి వాళ్ళారా దీన్ని తలపోసుకునే వారముగా ఉందాం. యాజకులేంటి వారు చేయవలసింది అది. నేడు మనం ఏం చేస్తున్నాం? జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్క స్నేహితుడు ఉన్నాడు, ఇంతకుముందు చెప్పాము మీకు ఒకసారి. పెళ్ళైన తర్వాతనే ప్రేమిటి వాళ్ళరా 4 ఎరగొడితే
4 దెబ్బలు కొడితే లోబడి ఉంటుంది అన్నాడు. ఇప్పుడు ఆమె ద్వారానే నెమ్మది లేక విడిపోతే బాగుండేంటో ఆలోచనలతో ఉన్నాడు. అంటే భార్య మనం చెప్పినట్లుగా నడవాలంటే కొట్టాలంట, ఒకటి ఎరగొట్టాలంట. అదే మనం నేర్పుతుంది. దేవుడు అంటున్నాడు, నీ స్వంత శరీరం వల్ల నీ భార్యని ప్రేమించు, పురుషుడిని గౌరవించు. ఎందుకంటే క్రీస్తు సంఘమునకు శిరస్సులాగున నీ భర్త నీకు శిరస్సు ఉన్నాడు. ఆ శిరస్సుకు నువ్వు లోబడాలని దీని వాక్యం తెలియపరుస్తున్నది. ఇలాగ ఎవరన్నా మనకు బోధిస్తూ ఉన్నారా? ఎవరన్నా మనకు తెలియపరుస్తూ ఉన్నారా? అంటే మనము సంతోషంతో ఆనందంతో ఉండాలి అంటే దేని యొక్క వాక్యానికి మనము ప్రథమ స్థానం ఇవ్వాలని. అలాగనే నేను దేవా అనారోగ్య సమస్యలతో ఉన్నానయ్యా, నువ్వు నన్ను అనారోగ్యం నుండి విడిపించని మొట్టమొదటి మనం ప్రార్థన చేసుకోవాలి. టాబ్లెట్లు మింగొద్దని అట్లా మనము జ్ఞాపం చేసుకోండి, అది దేవుడిచ్చిన జ్ఞానమే. టాబ్లెట్లు మింగేటప్పుడు మనం ప్రార్థన చేసుకుని దేవా నన్ను స్వస్థపరచు అని ఆ టాబ్లెట్లు మింగాల. అలాగనే కొన్ని వైద్యాలు ఉన్నవండి, కొన్ని వైద్యాలు ఉన్నాయి. ఆ వైద్యాల్లో లోకంలో ఉన్నది కదా అని జ్ఞాపకం చేసుకుని నేరుగా దూకకూడదు. ఇప్పుడు డ్రింక్ ఉంది, వాడ్కా ఉన్నది, రాయల్ స్టాగ్ ఉన్నది, కింగ్ ఫిషర్ ఉంది, అలాగనే థమ్సప్ ఉంది, స్ప్రైట్ ఉన్నది, లిమ్కా ఉన్నది. థమ్సప్ స్ప్రైట్తో లిమ్కాతో పాటు వాడ్కా రాయల్ స్టాగు తాగుతారంటే ఎలాగుంటుంది? అంటే ఏది తాగాలో ఏది తాగకూడదో కొన్ని మనము ఏం చేయాలా నేర్చుకోవాలి. దాని కొరకే పూర్తిగా మనం ప్రభు మీద ఆధారపడాలా. అంటే కొన్ని ఇప్పుడు జ్ఞాపం చేసుకోండి, నేను దినాన జ్వరం వచ్చినప్పుడు దేవుని వైపు చూసి తర్వాత వెళ్ళి ఇంజక్షన్ చేయించుకున్నాను డాక్టర్ గారి దగ్గర. ప్రిమెంట్ వాళ్ళారా, అలా కొన్ని వైద్యాలకు కొన్ని రోగాలకు మనం వైద్యం చేయించుకోవచ్చు. కానీ కొన్ని బలహీనతలు అక్కల అవసరత నిమిత్తం వేపింపబడేదనుకో ప్రభు మీదే మనం ఆధారపడాలా. అది మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే సంతానం విషయమై, అలాగనే వివాహాల విషయమై. ఎందుకంటే సంతాన విషయమే దేవుడు ఏమంటున్నాడంటే గర్భఫలం ఇవ్వచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము అని. దేవుడు తప్పితే మన సంతానాన్ని ఎవరికి కూడా ఇవ్వలేరు. దేవుడు తప్పితే మనకు సంతానాన్ని ఎవరికి కూడా మనకు దయచేయలేరు. అలాగనే భార్య దొరికిన వానికి యెహోవా వలన అనుగ్రహము దొరికెను అని అంటుంది. అంటే వివాహ వయసు వచ్చింది కుమార్తెకు కుమారుడికి, లేకపోతే మనకే కావచ్చు, అయ్యా నాకు వివాహ వయసు వచ్చింది, లేకపోతే నా కుమార్తెకు కుమారుడికి వివాహ వయసు వచ్చింది కాబట్టి నా కుమార్తెకు భర్తని సిద్ధపరచు, నా కుమారునికి భార్యని సిద్ధపరచని ప్రిమిడి వల్ల దేవుని యొక్క అనుగ్రహం కొరకే దేవుని దగ్గరికి వెళ్ళాలి. పెళ్ళిళ్ళ పేరే దగ్గర కాదు. పెళ్ళిళ్ళ పేరే చెప్పేది ఏంది? 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి చేయాలా, అది పెళ్ళిళ్ళ పేరే చెప్పేది. 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలా. ఆ 1000 అబద్ధాల్లో ప్రిమిటి వల్లరా వ్యభిచారపు అలవాట్లు ఉన్నావో, త్రాగుబోతుల అలవాట్లు ఉన్నావో, నరహత్యల అలవాట్లు ఉన్నావో, ఏ అలవాట్లున్నా మనకేం తెలుసు? అలాంటి వాటి కొరకు మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేసుకోవాలా. ప్రభు దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలంటే మొరపెట్టుకునే వారముగా ఉండాలా. ఏం చేస్తూ ఉన్నాం మనం? ఈ ప్రతిష్ఠింపబడినటువంటి జీవితాన్ని ఎంతమంది మనం కలిగి ఉంటూ ఉన్నాం? లేకపోతే లోకానుసారముగా ప్రేమిటువంటి వాళ్ళరా ఎంతమంది మీ భర్తను, భార్యను, అన్నదమ్ములను ప్రథమ స్థానంలో మనం ఉంచుకొని వచ్చున్నాం? నేటి దినాలలో మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే గవర్నమెంట్ మారంగానే వాళ్ళు ఏం చేస్తారు అంటే గృహాలను మనకు మంజూరు చేస్తారు. దాన్ని మనం అప్లై చేసుకుని తప్పని నేను అన్నాను. ఎందుకంటే మనం కట్టేటువంటి ట్యాక్సుల ద్వారానే వారు మనకు ఆ గృహాలు ఏర్పాటు చేస్తుంది. అయితే దేవా ఆ గృహము గవర్నమెంట్ ద్వారా తీసుకోవటానికి నీ చిత్తమా కాదా అని మనం అడగాల. ఎందుకు అంటే యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఇల్లు మనకు కావాలి అంటే మనము శరీర సమయం చేస్తాం. మళ్ళీ గవర్నమెంట్లో వదులుతున్నారంట. ఇప్పుడు ఎన్టీఆర్ గృహము ఏదో ఉన్నది, అంతకుముందు రాజీవ్ గృహము, ఇలా పేర్లు పెట్టుకుంటూ వచ్చారులే. మనం ఏం చేస్తాం? నాయకులు చుట్టూరు తిరుగుతాం. ఫ్రెండ్ వాళ్ళ రాజకీయ పార్టీలకు రమ్మంటే వెళ్తాం, వాళ్ళు ఆ పని చేయమంటే చేస్తాం, ఈ పని చేయమంటే చేస్తాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ దగ్గర కుక్క బతుకుతాం, వాళ్ళు చెప్పిందల్లా చేస్తాం. అంటే వాళ్ళు మనల్ని ఎంతగా అసహ్యంగా చూస్తూ ఉన్నారు, ఎంత చులకన భావంతో మనల్ని చూస్తూ ఉన్నారు. మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వాధికారి అంటే దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలా.
ప్రభా ఇది నీ చిత్తమా కాదా, అప్లై చేయమంటావా లేదా? అప్లై చేయమంటే చేసే. తర్వాత బిల్లులు వచ్చేటువంటి విషయంలో కూడా ఆయనకే ప్రార్థన చేయాలి. నాయకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. దేవునికి మనం ప్రార్థన చేయాలా? అయితే అప్లై చేసుకోవటం మన పని. దాని కొరకు అధికారుల దగ్గరికి వెళ్ళాలా. నాకు ఇవ్వు అని నాయకుల చుట్టూ మనం తిరగకూడదు. వెళ్ళరా, అది నేను చెప్పేటువంటిది. ఏం చేస్తూ ఉన్నాం మనం ఈ దినాలలో? మన ప్రతి ఆశీర్వాదం కొరకై దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నామా? నాయకులకు ప్రథమ స్థానం ఇస్తున్నామా? లేకపోతే వైద్యానికి ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నామా? తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సందర్భానికి మనం ప్రయాణాలు చేసేటప్పుడు చాలామంది, నేనైతే ఇక్కడ గమనించలేదులే ఎవరి బళ్ళు, చాలామంది ఏం చేస్తామంటే మోటార్ సైకిళ్ళు కావచ్చు, కార్లు కావచ్చు, అయితే ఆటోలు కావచ్చు, కొనుక్కున్నప్పుడు నల్లదారాలు కడతారు, నిమ్మకాయలు కడతారు, అలాగే మిరపకాయలు కడతారు. అంటే అవి మనల్ని కాపాడుతాయి, ఏ నరదృష్టి మన మీదకి రాకుండా ఉంటుందని. అది మన పితలు నేర్పారు అది, కానీ చేయకూడదని ప్రభు తెలియపరుస్తున్నాడు. అంటే ఆ దారాలు కట్టుకోవటం, లేకపోతే వంకాయలు కట్టుకోవటం, లేకపోతే కొబ్బరికాయలు కట్టుకోవటం మానుకోవాలి. ప్రేమింటి వాళ్ళారా, మనం ప్రభు వైపే మనం చూడాలా. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే కుక్క గరిస్తే చెయ్యి రీతే ఐసేపాలెం, కుక్క గరిస్తే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, కుక్క గరిస్తే దారం వేసుకుంటే పచ్చం ఉండడం అవసరం లేదంట. ఇప్పుడు ఎన్ని రెబీస్ వ్యాధికి సంబంధించి ఎన్ని టీకాలు వచ్చినాయి, ఎంత మనము డిజిటల్ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఇంకా దారాలు అంతరాలు వేసుకోవాలా. ఇక్కడ అనుకోకుండా పావును దొక్కుతాం, జర్నీలు చేస్తున్నాం, పాము రాకుండా అంటే ఏం చేయాలి? ఇసుక కట్టాలా గుమ్మానికి, లేకపోతే ఇసుక జల్లుకోవాలా ఇంటి చుట్టూరు. లోక పద్ధతులు అవే మనం కాపాడేది. ప్రభు అంటున్నాడు, పగల్లో ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బలైనా నేను తగలకుండా నిన్ను కాపాడుతానని. ఇసుక మనల్ని ఏం కాపాడుతుంది? జ్ఞాపకం చేసుకోండి. ఈ వారంలోపే దాదాపు 3 పావులు నేను దక్కిచ్చా. ఏది నాకు కనీసం మందిరం దగ్గర కూడా అగపడలేదే. నాకు కలవటం తర్వాత పక్కన పెట్టండి, కనీసం మందిరం దగ్గర కూడా అగపడలేదే. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని ప్రతిష్ఠించుకున్నామా? మన ఆశీర్వాదం కొరకై, మన యొక్క సంతోషం కొరకై, మన యొక్క ఆనందం కొరకై ప్రథమ స్థానము దేవునికి మనం ఇస్తూ ఉన్నామా? ఆలోచనకర్తల్లో అనేక మంది ఉండట మంచిదని బైబిల్ కానీ తెలియజేస్తుంది. సూచనలు సలహాలు అడగొద్దని నేను అంటలా, కానీ ప్రథమ సూచన, ప్రథమ సలహా దేవుని దగ్గర నుండి మనం తీసుకోవాలా. దీన్ని ఎంతమంది మనం ప్రతిష్ఠించుకున్నాం? ఎంతమంది దాని ప్రకారంగా మనము నడుచుకొనొచ్చు ఉన్నాం? ప్రిమేటి వాళ్ళారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆశీర్వాదం కొరకై పిలువబడ్డాం. దాని కొరకై మనం ఏం చేయాలి అంటే ప్రతిష్ఠించుకోవాలా. దేనిలో అంటే సర్వస్వాన్ని అనుగ్రహించండి, దేవుని వైపు చూచండి విషయంలో మనం ప్రతిష్ఠించుకోవాలా. అది యాజకులు చెప్పాలా. దురదృష్టకరం అంటే ఏంటంటే నేడు పాటల ఇంటికే ఉన్న ఈ గుమ్మాలకి గుమ్మడికాయలు, టెంకాయలు ఉన్నవి. పాస్టర్ గారే కట్టుకుంటాడు ఈ యొక్క తాయిత్తులు, దారాలు. ఇంక ప్రజలకి ఏం బోధిస్తావు? దీని విషయమే మనం ఒకసారి ఆలోచించాలి. దీని విషయమే ప్రియుడి వల్ల ఒకసారి మనస్సును మనం పెట్టుకునే వారముగా ఉండాలి. తర్వాత మనం చూస్తే అపవిత్రమైన దాని నుండి అపవిత్రమైన దాని నుండి మనం ఏం చేయాలంటే పవిత్రమైన దానిలో జీవించాలంట. అంటే లౌకికమైనది ఏదో, ప్రతిష్ఠింపబడినటువంటిది ఏదో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే అపవిత్రమైనటువంటిది ఏదో, పవిత్రమైనటువంటిది ఏదో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇది ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క భోజనానికి సంబంధించి వాళ్ళు కొన్ని తినకూడదు. దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దీని కొరకే లేవియా కాండము 11 నుండి 15 అధ్యాయాలు, దాని సంఖ్యాకాండము 5వ అధ్యాయం 2 నుండి 4 వచనాల వరకు, ద్వితీయోపదేశ కాండము 14 అధ్యాయములు మనం చూస్తే ఇది ప్రత్యేకంగా భోజనాల గురించి తెలియజేయబడుతున్నది. వారు కొన్ని జంతువులను తినవచ్చు, కొన్ని జంతువులను తినకూడదు. మనము మా అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలోనికి వస్తే చతుష్పాద జంతువులను దేవుడు ఏం చేశాడు? పేతురు దగ్గరికి పంపించాడు. పేతురు ఏమన్నాడు? అయ్యా, ఇంతవరకు అపవిత్రమైనది ఏది నా నోట పడలేదు. అంటే కొన్ని జంతువులు తినేటువంటి ఉన్నవి, కొన్ని జంతువులు తినకూడనటువంటి ఉన్నవి. అది ఆహారానికి సంబంధించింది. అది ఇప్పుడు దీని నూతన నిబంధన గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకుంటే ఇది ఆత్మీయ ఆహారాన్ని జ్ఞాపకం చేస్తున్నది. అంటే మనం సంతోషముగా, ఆనందముగా, ఆరోగ్యంతో ఉండేదాని కొరకై
మనకు సంతోషము ఆనందం కావాలంటే ముందుకు మనకేం కావాలంటే ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా కూడా సంపాదించగలిగేటువంటి వారముగా ఉంటాం. అంటే వారు ఆరోగ్యంగా ఉండేదాని కొరకే దేవుడు కొన్ని ఆహార పదార్థ నియమాలను తెలియపరిచాడు. కొన్ని జంతువులను తినాలా, కొన్ని జంతువులను తినకూడదు. అవి చేపల్లో కావచ్చు, దేంట్లో అయినా కావచ్చు, పక్షుల్లో అయినా కావచ్చు, దేంట్లో అయినా కావచ్చు, ఆయన కొన్ని తెలియపరిచాడు. నేను మీకు చెప్పినటువంటి ఆ రెఫరెన్స్ ప్రకారంగా తర్వాత చదువుకోండి. ఇప్పుడు నూతన నిబంధన ప్రకారంగా మనం చూస్తే మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలా. పరలోక రాజ్యంలోనికి ఎప్పుడైతే మనం ప్రవేశించే వారముగా ఉంటామో అప్పుడు ఈ భూలోకంలో మనకంతా కూడా సంతోషమే. అప్పుడు భూలోకములో అంటే తినడానికి తిండి లేకపోవచ్చు, అనారోగ్యంతో ఉండవచ్చు, కానీ హృదయంలో మనకు ఆందోళన ఉండదు, హృదయంలో మనకు వేదన ఉండదు. ఎందుకు అరే ఈ దేవుడిని ఎందుకు నమ్ముకున్నానా, అనవసరంగా ఈ మందిరానికి ఎందుకు వస్తున్నాను అనేది ఉండదు. మనకు ఒకటే గుర్తుంటుంది, తల్లి గర్భమని దిగంబరిని వచ్చితే మళ్ళా దిగంబరిని వెళతాను అని. మీరు అలెగ్జాండర్ గురించి మీరు తెలుసుకుని ఉండవచ్చు. ఆయన 3 మాటలు చెప్పాడు. అందులో ఒకటి ఏంటంటే, నా శవపేటికను ఎవరు మోయాలంటే వైద్యులే మోయాల. రెండవది, నేను నా శవపేటికను మీరు తీసుకుని వెళ్తున్నప్పుడు నా ముందు మీరు ఏం చేయాలంటే ఆ యొక్క వజ్రాలను, వైడూర్యాలను, బంగారాన్ని అంతా కూడా మీరు వెదజల్లాలని. మూడోది ఏం చెప్పాడు అంటే, నా చేతులను బయటకు పెట్టి సమాధి చేయాలని చెప్పాడు. అంటే ఆయన తర్వాత దానికి అర్థం ఏం చెబుతాడంటే, ఎంత గొప్ప వైద్యుడైనా మనల్ని మరణం నుండి తప్పించలేడు. మనము ఎంత సంపాదించినా అది మనతో రాదు. మూడోదేం చెప్పాడంటే, ఒట్టి చేతులతోనే వచ్చామో ఒట్టి చేతులతోనే మనము వెళ్ళిపోతాము అనేటువంటి 3 జీవిత సత్యాలను ఆయన తెలియపరుస్తూ ఆ 3 విషయాలను ఆయన తన సైన్యాధికారులకు, మంత్రులకు ఆయన తెలియపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఇటువంటి వాళ్ళరా ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కష్టాలు వస్తాయి, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు బాధలు వస్తాయి. బాధలు వచ్చినా, కష్టాలను మనల్ని కృంగదీసినా సరే, చనిపోతాను, ఎక్కడికి వెళ్తాను, పరలోక రాజ్యంలోనికి నేను ప్రవేశిస్తా. దాని కొరకై నేను ఎలాంటి అంటే నా కష్టాల నుండి బాధను విడిపింపబడే దాని కొరకై ఎలాంటి అపవిత్రతలకు కానీ, ఎలాంటి మాలిన్యంలోనికి కానీ, ఎలాంటి పాపములకు కానీ నేను వెళ్ళకుండా ఉండాలి అని మనం ప్రతిష్ఠించుకోవాలా. తర్వాత ప్రిమినెంట్ వాళ్ళ మన జ్ఞాపకం చేసుకుంటే, రెండోదిగా ఈ కష్టము, ఈ శ్రమ ఈ రోజు ఉంటుంది, రేపు తీసేస్తాడు అనేటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణతో మనం ఏం చేయాలంటే ఆత్మలో మనము వర్ధిల్లాలా, ఆత్మలో మనము ఎదిగేటువంటి వారముగా ఉండాలా. దాని కొరకే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వికము, ఆశా నిగ్రహాన్ని మనం ఏం చేసుకోవాలా, ఆహారముగా తీసుకోవాలా. అంతే తప్పితే ఆ యొక్క గలతీ పత్రిక 5వ అధ్యాయంలోనికి మనం వస్తే చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయంలోనికి మనం వస్తే 19వ వచనం నుండి 21 వరకు. గలతీ పత్రిక 5:11. శరీర కార్యములో స్పష్టమైన అంటే అపవిత్రమైనటువంటివి స్పష్టమైనవి అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇక్కడ శరీర కార్యములనున్నవి. ఈ శరీర కార్యములు ఎవరైతే కలిగి ఉంటారో వారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేరని అపోస్తలుడు పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా మనం మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వరకు చూస్తే, మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుండి 23 వరకు చూస్తే, మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావన, అవివేకములు వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఇంకా దీన్ని ఎక్కువగా నేను ప్రిమిట్ వాళ్ళ శరీర సంబంధంగా మాట్లాడలేను, కానీ వ్యభిచారం చేస్తారు కొంతమంది. ఎందుకంటే అదే వారికి జీవితమైనట్టు దాన్నే ప్రథమైన దానిగా ఎంచుకుంటారు. కొంతమంది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విగ్రహారాధన చేస్తారు, ఏదో ఆ యొక్క ఆచారాలు మనం కాపాడుతావని. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నరహత్యలు, అంటే నూతన బంధం ప్రకారం చూస్తే వారి మీద వీడి మీద చాడీలు చెప్పటము, అదొక బ్రతికైపోతుంది మనకు. ఇలాంటి వాటిని మనము నేర్చుకుంటూ ఉన్నాం.
ఇలాంటి వాటిని మనము పెంచి పోషించుకుంటూ ఉన్నాం. ఆ ఆహారాన్ని మనం తీసుకోకూడదని దేవుడు తెలియపరుస్తుంది. ఎందుకో అది అపవిత్రమైనది, అది మనల్ని చంపిద్ది, పాపము గనక. కాబట్టి ఇప్పుడు మీరు పవిత్రమైన ఆహారాన్ని అనగా ఆ యొక్క ప్రేమను, సంతోషాన్ని, దయాళత్వాన్ని, సాత్వికము, ఆశా నిగ్రహాన్ని మీరు ఎంచుకోవాలా. వాటి వల్ల మీరు జీవించాలా అని. ఎప్పుడు మనకు ప్రేమేంటి వాళ్ళారా ఇక సహనం ఉంటుంది అంటే, ఓర్పు ఉంటుందంటే, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తాన్ని చక్కగా తేటగా మార్చగలిగినటువంటి చేయగలిగినటువంటి ఆ శక్తి ఆయనకు ఉన్నదని, ఆయన శక్తిని ఎరిగినప్పుడు మనము ఆయన మీద మనము ఆధారపడగలుగుతాం. కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యాజకులమైన మనము శరీర కార్యములతో, అపవిత్రమైన కార్యములతో, ఈ లోకపరమైన జీవితం కొరకై ఆరాటపడకూడదు. ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం, పరలోక రాజ్యం కొరకై మనము ఆరాటపడాలా. దాని కొరకై ఆత్మ ఫలములను మనం ఫలించాలా. ఆత్మ ఫలములను ఎప్పుడైతే మనం ఫలిస్తామో, ఆత్మ ఫలము ఎప్పుడైతే మనను ఫలిస్తామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ భూలోకంలో కూడా సమృద్ధిని ఇస్తాడు. ఒకవేళ కొన్ని పర్యాలు సమృద్ధిని ఇవ్వకపోయినా సరే, ఈ లోకము కేవలము క్షణకాలము బొంగూరమైనటువంటి జీవితమే, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయేటువంటిది. ఒక్కొక్క దినాన్ని ఎప్పుడైనా ఈ లోకంలో చనిపోవాల్సిందే అనేటువంటి ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణతో నేను ఎప్పుడు చనిపోయినా నేను పరిశుద్ధముగా ఉండాలా, పవిత్రముగా ఉండాలని ఆ యొక్క కష్టాల్లో, బాధల్లో ఇతరులను నిందించకుండా, అపవిత్రమైనటువంటి మార్గంలోనికి వెళ్ళి మనకు కావాల్సింది సంపాదించుకోకుండా ఉండటానికి మనం ఏం చేయాలంటే నియంత్రించుకోవాలా. అదే ఆశా నిగ్రహం. ఆ ఆత్మఫలం మనం కలిగి ఉండాలంటే ఒక్కటే, ఈ బైబిల్ మనం చదవాలా. చదువు రాకపోతే ప్రేమిటి వాళ్ళ ఈ బైబిల్ మాటలు మనము వినాలా. విన్న తర్వాత మనము ఆచరించాలా. దాని ద్వారా దేవుని యొక్క ఆజ్ఞను మనము శిరస్స పాటించినట్లు. పాపం అంటే ఏంటంటే, పాపము చేయ ప్రతివాడను ఆజ్ఞను అతిక్రమించిన, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు చెప్పిన మాట వినకపోవటమే పాపం. ఇప్పుడు యాజకులు అదే చేస్తూ ఉన్నారు, పాపం చేస్తూ ఉన్నారు. అందుకే కొంత నష్టపరిచాడు వాళ్ళని, ఇంకా నష్టపరుస్తానంటూ ఉన్నాడు. కానీ నేను మిమ్మల్ని నష్టపరచాలని నా ఉద్దేశం కాదు, మిమ్మల్ని ఆశీర్వదించాలని నా ఉద్దేశం. అందుకే ఇప్పటికైనా మీ యొక్క విధుల చొప్పున, నా యొక్క ఆజ్ఞల చొప్పున మీరు జీవించండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ప్రభువారికి తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగనే మనకు కూడా తెలియపరుస్తున్నాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, ఆ బిడ్డలు ఎంత చెడిపోయినట్టు వారైనా సరే, అన్నదమ్ములే కావచ్చు, ఎంత చెడిపోయినట్టు వారైనా, పాపయుక్తమైన జీవితంలో జీవిస్తున్న ఒక పర్యాలు విసిగి వేసారిపోయి ఇది పోతే బాగుండో అనుకుంటాం తప్పితే చనిపోవాలని ఎవరము కూడా కోరుకోం. ఇవాళ కాకపోతే రేపు మారుతాడేమో అని మనం ఆశపడేటువంటి వారముగా ఉంటాం. అలాగనే యేసుక్రీస్తు వారు కూడా నన్ను శిక్షించేది దేనికి అంటే, ఆ పాపంలోనికి వెళ్ళి నష్టాలు పాలవకుండా ఉండేదాని కొరకు మనల్ని శిక్షిస్తాడు తప్పితే మనము దుఃఖాలతో, వేదనతో ఉండాలని కాదు మనల్ని శిక్షించేది. 119 కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ఒక మాట కీర్తనకాడు తెలియపరుస్తాను. 119 కీర్తనలో మనము చూసినట్లయితే అక్కడ కీర్తనకాడు ఒక మాట అంటాడు. 71వ చరణం, 119 కీర్తన 71వ చరణం. నీ కట్టడలను నేను నీ కట్టడం నేర్చుకున్నట్లు శ్రమనంది ఇందుట నాకు మేలాయను. నీకు వాక్య ప్రకారంగా జీవించడానికి, నీ వాక్య ప్రకారంగా నడుచుకోవటానికి నాకు ఏమి కారణమవుతూ వచ్చింది? శ్రమే. వాళ్ళ పాపం చేసినప్పుడు కలగకపోతే జ్ఞాపకం చేసుకోండి, ఇంకా తన ఇష్టానుసారంగా పాపములు, అపవిత్రతలో జీవిస్తాడు. దాని ద్వారా ఆయన అప్పుడప్పుడు అంటాం, ఒళ్ళు ఇల్లు గొల్లైపోతున్నవి అని. ఒళ్ళు ఇల్లు గొల్లైపోకుండా ఉండాలి అంటే ప్రారంభంలోనే మనకు దెబ్బ తగలాలా. ఆ దెబ్బ అయితే ఎప్పుడు తగిలిందో అప్పుడు మనము అపవిత్రతలకు, మాలిన్యంలోనికి వెళ్ళకుండా దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుంది? సరైన మార్గంలో మనల్ని నడిపిస్తుంది, మనకు బుద్ధి చెప్పేది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు యాజకులు వారికి ప్రతిష్ఠింపబడినటువంటిది ఏదో, లౌకికమైనది ఏదో, అపవిత్రమైనదేదో, పవిత్రమైనదేదో తెలియపరచాలంటే ముందు వాళ్ళు ఏం చేయాలా? చదువుకొని వాళ్ళు నేర్చుకొని దాన్ని పాటిస్తూ ఇతరులకు చెప్పాలా. మనం కూడా ఏం చేయాలంటే దాన్ని తెలుసుకోవాలా. తెలుసుకొని చవటం కాదు, దానిని మనం పాటిస్తూ మనం ముందుకెళ్ళాలా. మీరు వారు వాస్తవంగా జ్ఞాపకం చేసుకుంటే, మీరైనా నేనైనా బలహీనలమే కాదని చెప్పజాలము. నేను దినాన అబద్ధం ఆడుతూ వచ్చాం,
అయితే అదే సమయము ఆ సందర్భం మరలా ఈ దినాన మనకు వచ్చినప్పుడు అబద్ధం ఆడకుండా ఉండేదాని కొరకై మనం ఏమి చేయాలి అంటే ప్రయత్నం చేయాలా. అంతే తప్పితే నిన్న ఆడిన అబద్ధానికి ఇంకా 2 అబద్ధాలు కల్పించి ఆ సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి మనం తప్పించుకోకూడదు. అంటే నిన్నటి చేస్తూ వచ్చిన పాపాన్ని ఈరోజు చేయకుండా ప్రయత్నం చేయాలా. అప్పుడే మనము క్రైస్తవులుగా జీవిస్తున్నాం అనే దానికి నిదర్శనం. ఇప్పుడు చేప బ్రతికి ఉన్నది అనే దానికి నిదర్శనం ఏంటి చెప్పండి? ఎక్కువ మంది అడిగేటువంటి క్వశ్చన్, చక్కనైనటువంటి సమాధానం కూడా ఉంటుంది. సింపుల్ సమాధానం. చేప బ్రతికి ఉన్నది అనే దానికి నిదర్శనం ఏంది? నీళ్లకు ఎదురేదాల, ఎదురు ఇదితే చేప బ్రతికున్నట్లు. అలా కాకుండా నీళ్ళలో కొట్టుకుపోతుంటే చేప చనిపోయినట్లే. ఇప్పుడు నీవు నేను కూడా బ్రతికి ఉన్నాము అంటే పరిశుద్ధత కొరకే తాపత్రయపడుతున్నాం అనే దానికి నిదర్శనం ఏమిటంటే, దీని యొక్క స్వారూప్యతలోనికి రావడానికి ప్రయత్నం చేస్తున్న దానికి నిదర్శనం ఏమిటంటే, నిన్నటి చేస్తూ వచ్చిన ఆ పాపాన్ని మనం మరలా చేయకుండా ఉండాలని, నిన్న చేస్తూ వచ్చిన పాపం ద్వారా కొంత నష్టం కలిగిందని పశ్చాత్తాప హృదయంతో ప్రిమిటి వాళ్ళరా మనము ఉంటూ ఆ పాపం చేయకుండా మనము దేవుని వైపు చూస్తూ మనము ఏం చేయాలంటే ఆశపడాల, పాపం చేయకుండా ఉండేదాని కొరకే ప్రయత్నం చేయాలా. అప్పుడు మనం క్రైస్తవులుగా జీవిస్తున్నట్లు లెక్క. ఇది మనం జ్ఞాపకం చేసుకొని మరలా యాజక ధర్మంలోనికి మనం వద్దాం. దేవుడు మనకు నియమించినట్టే ఆ నియమంలోనికి మనం వద్దాం. దాని ద్వారా మనము సంతోషంగా ఉంటాం. మన కుటుంబము, మన ఇరుగు పొరుగు వారు, మన చేరువస్తున్న స్థానిక సంఘం అంతా కూడా పరిశుద్ధముగా ఉంటుందని, పవిత్రముగా ఉంటుందని, దాని ద్వారాగా దేవుడు ఆశీర్వదిస్తానని తెలియపరుస్తున్నాడు. మనమందరం కూడా రాజుల యాజక సమూహమే. ఇప్పుడు వాళ్ళరా ఇక్కడ మనం అనుకుంటే కాదు, దేవుడు నన్ను పాస్టర్ అనే ఉద్యోగంలో ఉంచాడు, కొంతమందిని సంఘ పెద్ద అనే ఉద్యోగంలో ఉంచాడు, కొంతమందిని బల్ల పంచేటువంటి ఉద్యోగంలో, కొంతమందిని పాటలు పాడే ఉద్యోగంలో, కొంతమందిని విశ్వాసం ఉద్యోగం ఉంచాడు. మన సామర్థ్యం చొప్పున మనం అక్కడ నియమించాడు. కానీ మనమందరం కలిగి చేయవలసిన పని ఒక్కటే, ఏమిటి? పరిశుద్ధతలో కట్టబడేటువంటి పని. అది జ్ఞాపకం చేసుకోండి. మన ముందుకు మనం సాగిపోయేటువంటి వారముగా ఉండాలి. దాని కొరకే మనం అందరం కూడా యాజకులమని తలపోసుకొనొచ్చు. ఈ యొక్క యాజకుల లక్షణాన్ని మనం కలిగి ఉండే ముందుకు సాగిపోయేటువంటి వారముగా ఉందాం. దేవుడు వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు. ఆయన ప్రేమ వాళ్ళ ఖచ్చితంగా మనం చేస్తున్న వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన అబద్ధమాడకు నోడు ఇక్కడ పశ్చాత్తాప పాడు. మళ్ళా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా కాబట్టి ఇది మొదలుగా నేను జ్ఞాపకం చేసుకొని ఇక ఆశ్చర్యబద్ధమైన వాటిని విడిచిపెట్టేసేసి మనుషుల వైపు ప్రథమ స్థానంగా చూడకుండా దేవుని వైపే మనము ప్రథమ స్థానంగా చూస్తూ ముందుకు సాగిపోయిన వారముగా ఉందాం. అలాగనే ఆత్మ ఫలమైన ఆహారాన్ని మనం తీసుకొని ఇక శరీర కార్యమైన ఆహారాన్ని, అపవిత్రతను మనము విడిచిపెట్టి ముందుకు సాగిపోదాం. ఆ యొక్క నియమాలను ఇతరులకు మనము బోధించేటువంటి వారముగా, ఇతరులకు మనం తెలియపరిచేటువంటి వారముగా, అదే సమయంలో ఆ యొక్క మార్గాల్లో తప్పిపోయినప్పుడు మనము తీర్పు అందరికీ సమానంగా తీరుద్దాం. నేను మీకు ఎలాగ తీర్పు తీరుస్తూ ఉన్నాను, నాకు నేను అలాగనే తీర్పు తీర్చుకునేవాడిగా, అలాగనే మీరు ఇతరులకు ఎలాగ తీర్పు తీర్చుకొనిచున్నారో మీకును మీరు అలాగనే తీర్పు తీర్చుకునే వారుగా మనము ఉందాం. దాని ద్వారా పిల్లడి వల్ల దేవుని చేత మనం నీతిమంతులమని ఎన్నిక చేయబడి ఆయన చేత మనము దీవింపబడే వారముగా, ఆశీర్వదింపబడేటువంటి వారముగా ఉందాం. ప్రభు చెప్పిన మాటలను దీవించి ఆశీర్వదించును గాక. అందరం కలిసి రండి. ఆ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28 నుండి 31 వచనాల వరకు కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 31 వరకు మనం అందరం కలిసి చదువుకుంటాం. 28 నుండి 31 వరకు. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షాధికులకి తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనం విమర్శించుకుని తీర్పు పొందక పోదుము. రెండు వాళ్ళ తీర్పు ఉన్నది అంటే శాపం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. ఏది కావాలో నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. దయచేసి మోకరించండి. మనందరినీ ప్రభు ఆశీర్వాదంతో నింపును గాక. అందుకే యాజక ధర్మములు మనం జీవించినట్లు
ప్రభు మనల్ని సిద్ధపరచును గాక, ఆ రీతిగా నడిపించును గాక.